ఈరోజు మహాభారతంలోని 7వ అధ్యాయం. ఋషి మాండవ్య ఎవరైతే గ్రంథాల జ్ఞానం మరియు బుద్ధిబలం సంపాదించారో ఆయన రోజులని తపస్సులోనే గడిపేవాళ్ళు. ఆయన ఒక అడవిలో ఉండేవాళ్ళు. అలా ఒక రోజు ఆయన తపస్సు చేస్తూ ఉండగా కొంతమంది దొంగలు పారిపోతూ ఉంటారు. వాళ్ళ వెనక రాజభటులు వెంట పడతారు. పారిపోయిన ఆ దొంగలు ఆశ్రమంలో వెళ్ళి దాక్కుందామని వాళ్ళు దొంగిలిచ్చినవన్నీ ఒక మూలకి పెట్టి అలా దాక్కొని ఉంటారు. ఇంకా దాని తర్వాత రాజభటులు వాళ్ళ అడుగులు బట్టి ఆశ్రమంకి వెళ్ళారు అని కనిపెడతారు. అప్పుడు వాళ్ళు వచ్చి మాండవ్యుని అడుగుతారనమాట, మీరు ఇటుగా వెళ్తున్న ఏమైనా దొంగల్ని చూసారా అనేసి. కానీ ఆయన తపస్సులో ఉండడం వల్ల ఆయన ఏమీ వినిపించుకోరనమాట. ఇంకా ఆయన అలాగే నిశ్శబ్దంగా ఉంటాడు. మళ్ళీ అడుగుతారు, మీరు ఇటుగా వెళ్తున్న ఏమైనా దొంగల్ని చూసారా అని. ఆయన ఏమి విన్నట్టుగానే ఆయన తపస్సులో ఆయన ఉంటారనమాట. దాని తర్వాత ఇంకా ఆశ్రమంలో నుంచి రాజభటులు చెప్తారు, ఇక్కడే ఉన్నాయి దొంగిలిచ్చినవి అన్నీ అనేసి. ఇప్పుడు ఆ కమాండర్ ఇలాగంటాడు, ఇప్పుడు నాకు అర్థమైంది ఈ ఋషి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఈ దొంగల అందరికీ అధిపతి ఈయనే అని చెప్పి అక్కడ కొంతమంది భటుల్ని ఉంచి దొంగిలిచ్చిన సామాన్లు తీసుకెళ్లి రాజు దగ్గరికి వెళ్తారు. రాజుకి చాలా కోపం వస్తుంది అంతా విన్నాక. అసలు ఏం జరిగింది అని తెలుసుకోకుండానే ఆ దుర్మార్గుని ఈతపై వేలాడ తీయండి అని చెప్తాడు. ఇంకా కమాండర్ వెళ్ళి ఈత పైన వేలాడ తీస్తాడు. ఋషి యోగాలో ఉండడం వల్ల ఆయనకి ఏమీ కాదు. ఆ సూదిగా ఉండే ఈత పైన వేలాడ తీసినా కూడా యోగా శక్తి వల్ల ఆయన బ్రతికే ఉంటారనమాట. దాని తర్వాత కొంతమంది ఋషులు వచ్చి అడుగుతారు, మాండవ్య అసలు ఏమైంది, నువ్వు ఇలాంటి పరిస్థితి నీకెందుకు వచ్చింది అనేసి. ఈ విషయం తెలుసుకున్న రాజు అసలు ఆయన ఎలా బ్రతికి ఉన్నారని భయంతో ఇంకా తిరిగి అడవికి వచ్చి ఆయన కాళ్ళని నమస్కరిస్తారు. మాండవ్యకి రాజు మీద ఎలాంటి కోపం లేదు. ఆయన నేరుగా ధర్మ ప్రభు దగ్గరికి వెళ్తారు. నేను ఏం పాపం చేశానని ఇంత హింసని నేను భరించాల్సి వచ్చింది అని అంటాడు. అప్పుడు ప్రభు ధర్మ ఎవరికైతే ఋషి శక్తి గురించి తెలుసో ఇలాగంటారు, ఓ ఋషి, నువ్వు పక్షులని హింసించావు, నీకు తెలియదా మనం చేసే మంచి చెడు బట్టే మనకి ఏం జరగాలో ఆధారపడి ఉంటది అనేసి. అప్పుడు మాండవ్య ఇలా అడుగుతారు, నేనెప్పుడు చేశాను ఆ నేరాన్ని అంటే అప్పుడు ధర్మప్రభు ఇలాగంటారు, నువ్వు ఎప్పుడైతే చిన్నవాడిగా ఉన్నావో అప్పుడు అనేసి. దానికి మాండవ్యకి కోపం వస్తుంది. అసలు తెలిసి తెలియని వయసులో చేసిన దానికి ఇలాంటి మాట నువ్వు చెప్తావా అనేసి ఒక శాపం ఇస్తారు. ఏంటంటే నువ్వు మానవ జన్మ ఎత్తాలి అనేసి శాపం ఇస్తారు. అప్పుడు ప్రభు ధర్మ మాండవ్య శాపం వల్ల మానవ జన్మ అవతారం ఎత్తుతారు. ఆయనే విదుర ఎవరంటే ఒక ధర్మ అవతారం. ప్రపంచంలో చాలా మంది మనుషులు విదురాని ఒక మహాత్ముడిగా భావించేవాళ్ళు. ఆయనకి ధర్మాల్లో శాస్త్రాల్లో చాలా జ్ఞానం ఉండేది. భీష్ముడు కూడా చిన్నతనంలోనే విదురాని ధృతరాష్ట్రుడికి ముఖ్య సలహాదారిగా నియమించారు. ధృతరాష్ట్ర ఎప్పుడైతే పాచికల ఆడడానికి సమ్మతం ఇచ్చారో అప్పుడు విదుర చాలా ప్రాధేయపడ్డారు, వద్దు ఇది మంచిది కాదు, దీని వల్ల చాలా అనర్థమే జరుగుతుంది. ధృతరాష్ట్ర కూడా దుర్మార్గుడైన ఆయన కొడుక్కి చెప్పడానికి చాలా సార్లే ప్రయత్నించాడు. విదుర కూడా దీనికి అంగీకారం ఇవ్వడం లేదు అని చెప్పినా కూడా దుర్యోధన ఆయన సలహాని ఏమీ పాటించలేదు. ఇంకా తర్వాత ఏమీ చేయలేక ధృతరాష్ట్ర ఇంకా యుధిష్ఠిరుడికి ఆహ్వానం పంపిస్తాడు ఆటకి. ఈ రోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.